ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు యోబు గ్రంథము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, ఆ అధ్యాయంలో భక్తుడు మాట్లాడిన ఆయా ఆత్మీయ మాటలను మేము నేర్చుకోవడానికి కృప చూపమని, ఈ గ్రంథములో నుండి మీరే మాకు బోధించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, యోబు భక్తుడు తన స్నేహితులు మాట్లాడినటువంటి మాటలకు ప్రత్యుత్తరము చెప్తూ మరి 12వ అధ్యాయము 14వ అధ్యాయంలో కూడా మరి యోబే మరి ప్రత్యుత్తరం ఇస్తూ మనకు కనిపించాడు. అలాగుననే ఈ 14వ అధ్యాయమును కూడా మరి యోబే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చును. ఈ యోబు గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో యోబు మనిషి జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 నుండి 6 వచనాలలో యోబు మనిషి జీవితం యొక్క స్థితి ఎట్లా ఉంది, ఏ రీతిగా ఉంది, మరి దాని గురించి యోబు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. మరి 7వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే మనిషి యొక్క మరణం గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి యొక్క మరణం గురించి 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తే పాపం ద్వారా మనిషి అవినీతికి గురవుతున్నాడు అని యోబు ఇక్కడ మరి మాట్లాడినట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లారా, 1 నుండి 6 వచనాల్లో యోబు మనిషి జీవితం గురించి మాట్లాడితే, 7వ వచనం నుండి 15వ వచనంలో మనిషి మరణం గురించి మాట్లాడాడు. 16 నుంచి 22వ వచనంలో పాపం ద్వారా మనిషి అవినీతికి గురవుతాడు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇక వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాపసహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరునూ వారిని నిద్రలేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలము అని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును.
అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషములు భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోదురు. నీవు వారికి ముఖ వికారము కలుగచేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు అని యోబు భక్తుడు మరి మనిషి యొక్క జీవితం గురించి, మనిషి యొక్క మరణం గురించి, పాపం ద్వారా మనిషి అవినీతికి గురవుతాడు అని మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ 14వ అధ్యాయంలో చూడవచ్చు. 1 నుండి 6 వచనాల్లో మనిషి యొక్క మరి జీవితం గురించి యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడాయి, మిక్కిలి బాధనందును. ఇంత అల్పుడు, గడ్డిపోచ వంటి వాడు అయిన మనిషి గురించి దేవుడు ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నాడు? దేవుని పిల్లలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? గడ్డిపోచ ఎంత అల్పమైనది. దేవుని పిల్లరా, ఇంత అల్పమైనటువంటి మనిషి గురించి దేవుడు ఎందుకు పట్టించుకుంటున్నాడు? స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందుతాడు. మానవ జీవితం అనేటువంటిది చాలా చిన్నపాటి జీవితం. ఈ జీవితంలో వాడి దినాలు కొద్దివే అని గ్రహించకుండా మరి తనను తాను హెచ్చించుకుంటూ ఈ దినాన్న దేవునికి విధేయత చూపకుండా, దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుడంటేనే భయం లేకుండా ఈ రోజున తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఈ గడ్డి పోచ కంటే తక్కువ అయినటువంటి వాడు, అల్పుడైనటువంటి మనిషి. అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు వీరిని పట్టించుకుంటున్నాడు? ఇంత అల్పమైనటువంటి మానవుణ్ణి దేవుడు ఎందుకు ఇంతగా పట్టించుకుంటున్నాడని యోబుకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడు, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోతాడు. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. దేవుని పిల్లరా, మానవ జీవితం ఎంత అల్పమైనదో. మరి పువ్వు ఉదయమున వికసించి సాయంత్రమున ఏ రీతిగా వాడిపోతుందో, నీడ ఇప్పుడు కనపడి తర్వాత నిలువక అది ఏ రీతిగా పారిపోతుందో, అట్టివాని మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడట. ఆయన ఎంత గొప్పవాడండి. దేవుడు ఒకవేళ దేవునికి మరి పక్షపాతం అనేటువంటిది ఉన్నట్లయితే ఆయన పట్ల మరి భయభక్తులు కలిగిన వారి దగ్గరే, ఆయన నమ్మినటువంటి వారి దగ్గరే, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారి మీదే ఆయన కనుదృష్టి ఉంచినట్లయితే ఈ భూమి మీద మానవ జాతి, ఈ సృష్టి అంతా ఎప్పుడో నశించిపోయేది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అలాగున ఎప్పుడు కూడా ఆలోచన కలిగిన వాడు కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ఎరిగినవాడు. ఆయన నామమును అంగీకరించకపోయినా, ఆయనంటే భయము ఉన్నా లేకపోయినా
అందరి మీద ఆయన కనుదృష్టి ఉంచినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభులు వారు. ప్రియదేని పిల్లలారా, మరి అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నీవు నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. 4వ వచనంలో మరి భక్తుడు అంటూ ఉన్నాడు కదా, పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అని భక్తుడు అంటున్నటువంటి మాటలో ఎంతో గూఢార్థము మనకు కనబడతా ఉంది. ఇక్కడ అంశము మనిషి పాపభూయిష్టమైన మానవతలో నుంచి పవిత్ర స్వభావం అనేటువంటిది రాదు. మనిషి జీవితమే పాపసహితము. పాపభూయిష్టమైనటువంటి మానవునిల నుండి పవిత్రమైనటువంటి మరి నరుడు, పవిత్రమైనటువంటి స్వభావం, పవిత్రమైన ఆలోచనలు ఎట్లా వస్తాయి? మానవ మరి జన్మే పాపభూయిష్టమైనటువంటిది. అట్లాంటి పాపభూయిష్టమైనటువంటి మానవునిలో నుండి పవిత్రమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైనటువంటి మరి తలంపులు ఎట్లా వస్తాయి? తాను మానవుడు కాబట్టి తనది కూడా భ్రష్ట స్వభావమని యోబుకు తెలుసు. అపవిత్రమైనదేది తనలో లేదని యోబు చెప్పటం లేదు. కానీ ఇక్కడ ఈ మాటలో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ప్రియదేని పిల్లలారా, ఇలాగున పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టాడు. ఎవరో తెలుసా? ఎవరండి? ప్రియదేని పిల్లలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అని పాప స్వభావము కలిగిన మానవుని గురించి మాట్లాడుతూ పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనేటువంటి మాటలో పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టాడు. ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ భూమి మీద మరెవ్వరును కూడా అలాగున పుట్టి ఉండలేదు. పాప సహితునిలో నుండి పాపరహితుడుగా క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియదేని పిల్లారా, కానీ మానవ జీవితం పాప సహితం. అట్లాగున పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఆనవాలు మరెక్కడ మనకు కనబడదు. 5వ వచనం, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రియదేని పిల్లరా, నరుల ఆయుష్కాలము పరిమితి కలిగినటువంటిది. దానికి అపరిమితమైనటువంటిది ఏమీ కూడా లేదు. అది ఆయన చేతిలో మరి ఉంచబడి ఉన్నది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ప్రతి మనిషికి కూడా మరి తాను పుట్టిన దినమునందే ఇంతకాలము, ఇంత ఆయుష్, ఇన్ని నెలలు అని మన గురించి లెక్క వ్రాయబడినటువంటి మనుషులము మనం. ఈ కొద్దిపాటి దినాన్ని, ఈ కొద్దిపాటి రోజులను మనిషి తాను ఎందు నిమిత్తము భూమి మీదకు మరి పంపబడ్డాడు, ఎందుకు ఈ భూమి మీద జనింపచేశాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మరి ఆలోచనను తెలుసుకొనకుండా తన ఆయుష్కాలము మరి పెంచుకోవాలని, మరి తన నెలల సంఖ్య అధికం చేసుకోవాలని, మరి లేనిపోని వాటిని కల్పించుకొని మానవుడు ఈ రోజున దేవుని యొక్క మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి దేవుడు మరి భక్తునితో మాట్లాడిస్తూ అంటూ ఉన్నాడు కదా, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య ఆయనకు తెలుసు, మించజాలని వయపరిమాణము ఆయనే వారికి నియమించినాడు. నీవెంత ప్రయత్నం చేస్తే మరి ఉపయోగం ఏముంది? యోబు వాదించేది ఏమిటంటే మానవ జీవితం ఎలాగూ శూన్యము, వ్యర్థము. అలాంటప్పుడు దేవుడు ఆపదలు, కష్టాలు పంపడం మానుకుని మనిషి తనకు చేతనన్నట్టు బ్రతికేలా అతన్ని ఎందుకు వదిలేయటం లేదు అని అంటే, అలా వదిలేస్తే
అలా వదిలేస్తే మానవుడు దేవుడైపోతాడు. దేవుణ్ణి మరి దేవుని దగ్గరికి వెళ్తాడా? దేవుడంటే భయమును, భక్తిని చూపుతాడా? దేని పిల్లారా, అందుకనే ఆయన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. మన నెలల సంఖ్య ఆయన చేతిలో ఉంది. మరి మించజాలని వయఃపరిమాణము మరి దేవుడు మనకు నియమించి ఉన్నాడు. దేని పిల్లారా, 6వ వచనంలో అంటున్నాడు, కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. కూలివారు మరి తమకు నియమింపబడిన పనిని ముగించే వరకు వారు విశ్రమం లేకుండా పనిచేస్తారు. అలాగుననే 7వ వచనం, వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. యోబు గాని అతని స్నేహితులు గాని బైబిల్లో మరెవరూ గాని పునర్జన్మపై నమ్మకం ఉంచినట్లు మనకు కనబడదు. మనిషి చనిపోయి సజీవంగా తిరిగి లేవడం అనే సత్యాన్ని ఆ సమయానికి దేవుడు ఇంకా వెల్లడి చేయలేదు. మరణం అంటే కటిక చీకటి ప్రదేశంలో మరి ఇక ఎన్నడూ తిరిగి లేవని శాశ్వతమైన నిద్ర అన్న అభిప్రాయంలో ఉన్నాడు యోబు. ఇదిగాక మరో విధంగా అనుకునేందుకు అతనికి దేవుని నుంచి ఎలాంటి మరి సందేశము అంది ఉండలేదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వల్ల అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపచాలరు. దేవుని పిల్లలారా, ఇక్కడ మానవ జీవితము, మనిషి యొక్క మరణము మరి ఎలాగున ఉంటుందో, మనుషులు మరణమై కదలలేకపడి ఉంటారు. అప్పటితో వారి జీవితము అంతమైపోతుంది. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? తటాక జలాలు ఎట్లా ఇంకిపోతాయో, నదిలో నీరు ఎట్లు ఎండిపోతుందో, హరించిపోతుందో అలాగునని నరులు పండుకొని తిరిగి లేవరు. పండుకొనుట వేరు, నిద్రపోవుట వేరు, చనిపోవుట వేరు, మరణించుట వేరు. ఇట్లా అనేక పదాలు మరి బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. చనిపోవటం వేరు, మరి నిద్రపోవటం వేరు, మరి మృతి నొందుట వేరు. ఇట్లా అనేక పదాలు మరి వేరు వేరు అర్థాలను ఇస్తూ మానవ మరణం గురించి తెలియచేస్తూ ఉన్నాయి. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? మరి నరులు పండుకొని తిరిగి లేవరు అని అంటూ ఉన్నాడు. మరి నిద్ర లేపజాలరు. ఆకాశం గతించిపోయే వరకు వారు మరి మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నిద్రించిన వాడు తిరిగి లేస్తాడనేటువంటి మరి అవకాశం ఉంది. పండుకొనిన వాడు తిరిగి లేస్తాడు. మరి మృతి నొందిన వారు తిరిగి లేస్తారు. మరి చచ్చిన వారు లేవరు. చచ్చిన వారు అనగా బలవంతంగా మరణిస్తూ ఉన్నారే, బలవంతపు మరణము చేత ఈ లోకాన్ని విడిచినటువంటి వారు మరలా లేవరు అని మరి అనేక సందర్భాలు మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చు. దేవుని పిల్లల 13వ వచనం, నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనవలనని నేను ఎంతో కోరుచున్నాను. మనిషికి కలిగిన దుస్థితిని యోబు తలపోసుకుంటూ ఉంటే అతని మనసులో ఒక ఆలోచన చోటు చేసుకున్నట్టుంది. అతని హృదయంలో చిన్న ఆశాదీపం వెలిగింది. మనిషి ఒకవేళ తిరిగి బ్రతకడం అసాధ్యం కాదేమో, చావు తర్వాత మళ్ళీ బ్రతుకు ఉండి నిర్దోషుల యోగ్యత రుజువు కావడం, ప్రశ్నలన్నిటికీ జవాబులు, సమస్యలన్నిటికీ పరిష్కారాలు దొరకడం జరగవచ్చునేమో అని యోబు ఆలోచన కలిగి ఉన్నాడు. అలా జరిగితే ఎంత బాగుంటుంది? ఇహలోకం బాధలను, దుఃఖాన్ని ఎంత తేలికగా భరించవచ్చు. 14వ వచనంలో యోబు అడిగిన ప్రశ్నకు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు జవాబిచ్చాడు.
మనిషి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. యేసు ప్రభువు చనిపోయి సజీవంగా లేచాడు. ఒక సమయం వస్తున్నది, మనుషులంతా బ్రతికి లేస్తారు. మరి యోబుకు సంతోషం కలిగించేందుకు ఈ ధన్యకరమైన సత్యం అప్పటికి అతనికి తెలిసి ఉండలేదు. మనుషులంతా బ్రతికి లేస్తారు అని. మత్తయి సువార్త 16:21లో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా అని. తన పునర్జన్మ, మరి యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచుటను గురించి చెప్పిన సందర్భము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. ఆయన హస్తకృత్యం ఏమిటి? మనమే కదూ. ఈ సమస్త సృష్టి ఆయన హస్తకృత్యమే కదా. కాబట్టి మరణమైన తర్వాత నరులు ఏమైనా బ్రతుకుతారా? ఒకవేళ అలాగ ఉంటే నాకు విడుదల కలిగే వరకు నేను కనిపెట్టుకొని ఉంటాను అని యోబు భక్తుడు అంటా ఉన్నాడు. దేవుని పిల్లరా, మరి అలాగ ఉండిన ఎడల మరి నీవే నన్ను పిలుస్తావు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. మరి నీవు చేసిన నా పట్ల నీకు ఇష్టము కలుగుతుందని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకపోతున్నావు. చనిపోయి సజీవంగా లేవడం గురించిన ఆలోచనలు, తద్వారా రేకెత్తిన ఆశాభావం యోబులో అప్పుడు గతించిపోయాయి. అతని బాధాకరమైన పరిస్థితులు, కమ్ముకు వచ్చిన నిరాశ క్రింద అవి నలిగిపోయాయి. అయితే ఈ ఊహ అతని మనస్సు పొరల్లో ఎక్కడో తన పని సాగిస్తూనే ఉంది. కాసేపటికి మరింత బలంగా, నిశ్చయతతో ఈ ఊహ బయటికి వచ్చింది. యోబు తన జీవితంలో పాపం ఉందని ఒప్పుకోవడం గమనించండి. ప్రియదేవుని పిల్లారా, 16-17 వచనాల్లో మరి నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు అని యోబు మాట్లాడినటువంటి మాటల్లో తన జీవితంలో పాపం ఉందని, నేను కూడా పాప సహితుడినని అని ఒప్పుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాన్ని కాదనడం లేదు. అతను అనేది ఏమిటంటే, ప్రస్తుతం తనకు వచ్చిన భయంకరమైన విపత్తులకు పాత్రుడయ్యేటంత ఘోరమైన పాపం ఏది కూడా తాను చేయలేదు అని భావిస్తున్నాడే తప్ప నాలో పాపం లేదని మాత్రం ఆయన అక్కడ చెప్పలేదండి. ప్రియదేవుని పిల్లారా, 17వ వచనం, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. మరి ఇక్కడ 16-20 వచనంలో పాపం ద్వారా మనిషి అవినీతికి గురవుతున్నాడని యోబు అభిప్రాయం పడుతూ ఉన్నాడు. అందుకనే మరి నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా నీ ఉంచి ఉన్నావు దేవా అంటూ ఉన్నాడు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానం తప్పును, జలము రాళ్లను అరగదీయను, దాని ప్రవాహముల భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నరులు ఆశపడుతూ ఉన్నారు. ఆ ఆశ మరి దైవికమైనటువంటి ఆశ కాకుండా ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి మరి మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడంట వారి ఆశను భంగపరుస్తూ ఉన్నాడు. తాను ఆశించిన దానిని వారికి మరి అందకుండా నరులే మరి దానిని పోగొట్టుకుంటా ఉన్నారు. చేతికి వచ్చిన దానిని మరి పోగొట్టుకోవడం, మరి నోటికి వచ్చిన దానిని పోగొట్టుకోవడం, ఇట్లాంటి మాటలు మనం వింటా ఉన్నాం. ఈ రోజున నరుల ఆశను భంగపరచటానికి కారణం ఏమిటి? దేవుని పట్ల మానవుడు ఉండవలసిన రీతిలో ఉండకపోవడం, దేవుని యొక్క న్యాయ విధులను మరి నీతి న్యాయములను జరిగించకపోవడం, యథార్థత లేకపోవడం ఈ రోజున మానవుల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. మరి నీతి లేని జీవితం, మరి యథార్థత లేని జీవితం మానవుని జీవితంలో మరి
ఉంటూ వారు ఆశపడుతున్నారు. కానీ ఆశకు తగిన భక్తిని, ఆశకు కలిగినటువంటి ఆ స్థితిని వారు పొందుకోలేకపోతా ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి భక్తిని వారు పొందుకోలేకపోతా ఉన్నారు. అందుకనే దేవుడట నరుల ఆశను భంగపరుస్తా ఉన్నాడని మరి చెప్తా ఉన్నాడు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. నిత్యము వారిని కాయుటమే కాదు, దేవుడు వారిని గెలుచుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో గెలుస్తూ ఉన్నాడు? పాపము చేత వారు విసికించినప్పుడు, ఈ లోక మాలిన్యము చేత వారు మలినాన్ని అంటించుకొని మరి అసహ్యకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరి వారిని కాచుతూ, వారిని నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవుని గెలుస్తూ ఉన్నాడు. మానవుణ్ణి ఓడిపోకుండా ఆయన గెలిపిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, దేవుడు ఎంత గొప్ప నిరీక్షణ మన పట్ల కలిగి ఉన్నాడో ఇక్కడ మనం మరి చూడవచ్చు. అప్పటికీ కూడా మరి ఆయన యొక్క గద్దింపునకు లోబడకుండా, ఆయన న్యాయ విధులను మరి అనుసరించకుండా, ఆయన నామాన్ని తెలుసుకొనకుండా మరి గతించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారిని ఆయన తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టడానికి కూడా మరి ఆయన వెనుకాడారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపక ఎందురు. కొందరైతే మరి ఘనతను చూసి, వారికున్న మరి ధనమును చూసి, వారికున్న ఆస్తిపాస్తులను చూసి వారు మరి అతిశయిస్తూ ఉన్నారు. కానీ వారి అతిశయము వారికి అణిగిపోయేంత గతి పట్టిస్తుందని వారు గ్రహింపక ఉన్నారని మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణం విడుస్తారు. అట్లాంటి వారు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పిని అనుభవిస్తారు, వారే ప్రాణమునందు దుఃఖపడతారు అని భక్తుడు మానవ జీవితం గురించి, మానవుడు పాపం ద్వారా అవినీతికి గురవుతాడని మరి తెలియచేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భము. ప్రియదేని పిల్లారా, ఈ 14వ అధ్యాయంలో యోబు మనిషి జీవితం ఎలాంటిది, మనిషి జీవితంలో మరణము సంభవించిన తరువాత మరి మనిషికి మరణము తథ్యము అని, పాపం ద్వారా మనిషి అవినీతికి గురవుతున్నాడని తన యొక్క భావాన్ని మరి శిష్యులతో మాట్లాడుతూ మరి చెప్పినటువంటి మరి విషయము. ప్రియదేని పిల్లారా, మానవుడు మరి తన జీవితంలో మరి ఏ రీతిగా ఈ భూమి మీదకి రాబడ్డాడో, ఏ రీతిగా ఈ భూమిని విడుస్తాడో, ఏ రీతిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు పాపమును ధరించి అవినీతి పాలవుతున్నాడో యోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, తాను మాట్లాడినటువంటి మాటల్లో మరి ఏ విషయములను కూడా యోబు మరి దేవునికి మహిమ తెచ్చేటువంటి విషయాలను మాట్లాడాడు తప్ప, మరి మానవ జీవితం ఎలాంటిదో, మరి మానవునిలో పాపం ఎలా సంక్రమించిందో, పాపం ద్వారా అవినీతి ఎలాగున చేస్తా ఉన్నాడో తద్విషయాలను యోబు మాట్లాడినటువంటి సందర్భము ఈ 14వ అధ్యాయంలో చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, కాబట్టి మరి ఈ రీతిగా యోబుకు కలిగినటువంటి ఈ గొప్ప నిరీక్షణ, యోబు ఎంతగా ఆలోచన చేశాడో, ఈ మానవ జీవితం కొద్దిపాటిదే అని, ఈ కాలము మానవుని యొక్క ఆయుష్కాలము చాలా కొద్దిది అని మరి యోబు భక్తుడు మాట్లాడుతూ, ఈ కొద్ది కాలంలోనే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలును అనుభవించాలని, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చాలని భక్తుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మనస్సును మీరును కలిగి ఉందురుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయన. యోబు భక్తుడు మాట్లాడినట్లుగా, యోబు భక్తుడు ఏ రీతిగా అయితే మానవుని జీవితం గురించి నాయన, మానవుని యొక్క మరి స్థితిగతులను గురించి, మానవుని పుట్టుక, మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క మరణం,
మరి పాపము ద్వారా మానవుడు ఏ రీతిగా అవినీతికి గురవుతాడో చెప్పిన మాటలను బట్టి నాయనా ఇదిగో తండ్రి ఈ రోజున మానవ జీవితంలో ఉన్న సమస్తమును కూడా నాయన ఇక్కడ ప్రతిబింబింప చేశాడు భక్తుడు. మానవ జీవితంలో ఉన్నటువంటి మరి పాపము నాయన పాప సహితుడైనటువంటి మానవుడు పాపరహితుడిగా మారాలి అని అంటే పాప సహితునిలో నుండి పాపరహితుడిగా వచ్చిన యేసు రక్తంలో కడగబడాలని మీరు తెలియచేశారు నాయన. అలాగున నాయన ఈ లోకములో నీ నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారందరూ కూడా నాయన ఇదిగో నీ నామమున రక్షింపబడి నీ రక్తములో కడుగబడి నిత్యరాజ్యమును పొందుకోవాలని యోబు భక్తుడు సూచించినట్లుగా మానవ జీవితము ఎంత అల్పమైనదో, ఎంత కొంచెమో ఈ కొద్ది దినాలు మా సంఖ్యలను మా నెలలను లెక్కింపగలిగిన నీ యందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యము ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ అనుగ్రహించమని అయా నీ సత్య సువార్తను అంతటా అందరికీ వినబడినట్లుగా సహాయం దయచేయమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరు మహిం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.